నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. రఘురామ్ కృష్ణరాజు గారు మన డిప్యూటీ స్పీకర్ గారు, ఒకప్పుడు చూసుకుంటే మాజీ ఎంపీ. ఈయనకి న్యాయం జరుగుతుందా అని రాష్ట్రం అంతటా ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న మనం అబ్జర్వ్ చేస్తే సునీల్ నాయక్ దొరికినట్టే దొరికాడు, కానీ ట్రాన్సిట్ వారెంట్ లో కోర్టు నిరాకరించడంతో వాళ్ళు స్టే తీసుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. దామోదర్ గారు అండ్ టీమ్ అక్కడే ఉన్నారు. అండ్ సునీల్ నాయక్ ని ఎలాగన్నా గుంటూరుకి తరలించి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అని చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రఘురామ్ కృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంది అయితే అవుట్ బస్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. అసలు పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యే అంశం ఇది. ఆయనని హింసించిన విధానం చూస్తే ఔరా ఇదా రాక్షసత్వం, ఇదా రాక్షస పాలన అంటే ఒక విరక్తి మొదలైంది జగన్మోహన్ రెడ్డి పైన. ఇది ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కస్టోడియల్ టార్చర్ అంటే ఎలా ఉంటుందో దానికి కళ్ళకు కట్టినట్టు నిదర్శనం చూపించింది రఘురామ్ కృష్ణరాజు గారి కేసు. అన్యాయంగా దీంట్లో సునీల్ కుమార్ అవనండి, సునీల్ నాయక్ అవనండి, ఆఖరికి తులసి అవనండి, ఎవరికి వాళ్ళ రోల్స్ చాలా క్లియర్ గా ప్లే చేసి ఆఖరికి తులసి లాంటి వాడైతే రఘురామ్ కృష్ణరాజు గారి పైన కూర్చొని ఆయన గుండె పైన బాది ఆయన నేను చనిపోతాను ఈ క్షణం అని అనుకున్న తరుణంకి తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ కొంచెం దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన బయటపడ్డారు, లేకపోతే లోపలే మరణించి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఇదే రూమ్ లో నేను ఉండగా నన్ను వచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి దారుణంగా హింసించారు. సరే మొత్తం మీద లక్కీగా బయటపడ్డాం. కానీ ఇక్కడ ఒక చావుకి అంచుల దాకా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు చావు అంచుల దాకా వెళ్ళి బయటపడ్డాం. ఆ పోలీసుల కొడుకులు వచ్చారు, కాలు కట్టేసి కొట్టారు. ఒకసారి కాదు, 10 సార్లు ఒక కర్ర ఇటు ఓ బెల్ట్ ఇటు కొట్టి నడిపించి మళ్ళీ కాలు కట్టేసి మళ్ళీ కొట్టి అలాగే 5 సార్లు బూతులు తిట్టారు. అని తిట్టారు. బెయిల్ రద్దు చేయమంటావరా, పిటిషన్ వేస్తావరా అన్నారు. కొడుకులు చంపడానికి వచ్చారని అనుకున్నా ముందు ఆ తాడు తీసినప్పుడు. సో ఐ థాట్ దట్ వాస్ మై బర్త్డే. సో నా పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకటే అయిందిరా, వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ ద ఛాన్స్ అని మనసులో ఒక భావం. ఇలాంటి సునీల్ నాయక్ IPS చాలా గర్వంగా ఉండాల్సిన అతను ఏ రెడ్డి గారు చెప్తే అమ్ముడుపోయాడో ఎవరికి తెలీదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సునీల్ నాయక్ లాంటి వాళ్ళు పోలీస్ డ్యూటీస్ సరిగ్గా నిర్వహిస్తే ఈ రోజు గతి పట్టుండేది కాదు. ఈ సునీల్ నాయక్ ఒక సంచలనమైన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఒకసారి చూద్దాము, ఏంటి ట్వీట్ అన్నది క్రిస్టల్ క్లియర్ గా. లెట్స్ ఎగ్జామిన్. ఇది 8 minutes బ్యాక్ సునీల్ నాయక్ చేసిన ట్వీట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సునీల్ నాయక్ ఇస్ కాస్ట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మై క్రైమ్ కాస్ట్ కార్డ్ వాడేశాడు ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా. వెరీ గుడ్ మూవ్. ఈస్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎన్ ST a sin, again reimposing on caste. Is it unbearable for some to see people from smaller communities, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, rise to high offices? In 2024 FIR, my name was not mentioned there. I was deliberately dragged into a 2021 incident in which I had no role. నాకు సంబంధమే లేదు. Falsely branded as wanted. Was I an accused then? You were always an accused. You are always an excused. ఇక్కడ చూస్తే సునీల్ నాయక్ IPS సీరియస్లీ బీహార్లో ఈరోజు ఆయన అరెస్ట్ చేద్దామని వెళ్తే గుంపుగొడిగా పోలీస్ ఫోర్స్ అంతా వచ్చేసి అసలు 500 మందికి పైగా వచ్చి AP టీంని వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తించేటప్పుడు అడ్డుకోవడం, ఇతని కోసం ఇంత ఒక జనాలు ముఠాగా రావటం పోలీసులు. అండ్ ఇక్కడ తీసుకొచ్చి క్రిస్టల్ క్లియర్ గా క్యాష్ కట్. నో బడీ వాంట్స్ టు
టేక్ అ కాస్ట్ ఇన్ అన్ ఇష్యూ. అసలు కాస్ట్కి ఏం సంబంధం నాకు అర్థం కావట్లా. ఒకళ్ళని కొట్టిన దాడి పైన కాస్ట్ కార్డ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? రఘురామ కృష్ణరాజు గారి గురించి ఆ రోజు జరిగిన కస్టోడియల్ టార్చర్లో యూఆర్ వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అని ఈరోజు అనుకుని ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటే వై ఇస్ కాస్ట్ కార్డ్ కమింగ్? ఇంకొకటి చూపిస్తాను. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఎక్స్లో సంచలన ట్వీట్. ఓకే, నేను ఎస్టీగా పుట్టడమే నా నేరమా? సునీల్ నాయక్. కాస్ట్ కార్డ్. రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు సునీల్ నాయక్. ఓకే, నా పాత్ర లేకుండా నిందితుడిగా కేసులో చేర్చారు సునీల్ నాయక్. మాజీ సీఎం మీద ఇక్కడ క్లియర్గా చూడండి. మాజీ సీఎం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి పైన పివి సునీల్ కుమార్ పైన ఎవరైతే సస్పెన్షన్లో ఉన్నాడో పివి సునీల్ కుమార్, ఆ సస్పెన్షన్ జూన్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. పోలీస్గా పుట్టి అపాయింటింగ్ ఆర్డర్స్ తర్వాత మన టర్మ్ అయిపోయేటప్పుడు గర్వంగా ఎవరన్నా కాకి దుస్తులు వేసుకోవాలనుకుంటారో అది కూడా నోచుకోలేని సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడు అవుతావని బెదిరించాడు సునీల్ నాయక్. ఎవరండి బెదిరించింది ఇక్కడ తన్ని? రఘురామ్ కాల్ డేటా బయటకి తీస్తా, ఈ కేసులో ఎంతమంది ప్రభావితం చేశారో తెలుస్తుంది సునీల్ నాయక్. ఏమంటే ఇక్కడ చూసారా మొత్తం గేమ్ ఎలా ట్విస్ట్ చేస్తున్నారు? సునీల్ నాయక్ని అరెస్ట్ చేద్దామని వెళ్తే రఘురామ కృష్ణరాజు గారు ఫోన్ చేసి ఇతనికి జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని బెదిరించారట. అర్థం ఉందా ఎక్కడన్నా? అండ్ ఇదంతా కాకుండా రఘురామ కృష్ణరాజు గారి కాల్ డేటా మొత్తం బయట పెడతా. ఈ లెక్కన ప్రతి ఒక్కళ్ళు ఇలా దున్నుకుంటూ పోయి అబద్ధాలని ప్రచురించుకుంటూ మాట్లాడుతూ ట్విట్టర్ ఉంది కదా అని పెట్టుకుంటూ పోతే అసలు న్యాయం జరుగుతుందా ఈ కేసులో? ఎస్, తులసి హింసించాడు. ఎస్, సునీల్ కుమార్ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్. రఘురామ కృష్ణరాజు గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. సునీల్ నాయక్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. వీడియో చూసినాడు ఇంకొకడు ఉన్నాడు. ఈయన న్యాయం వచ్చేటప్పటికి ఇన్ని లొసుగులు వచ్చి ఆఖరికి ఇతను కూడా కూర్చుని హాయిగా ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ ఈరోజు మాట్లాడుతుంటే అసలు రఘురాముడికి న్యాయం జరుగుతుందా? కానీ ఎక్కడా తగ్గకుండా ఏపీ పోలీసులు మాత్రం ఇతన్ని ఎలాగైనా ఇన్వెస్టిగేట్ చేయడానికి తీసుకొస్తాం గుంటూరు, తీసుకొచ్చిన తర్వాత ఈ కేసులో కొలిక్కి తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి ట్వీట్లు ఏంటి? ఈ ట్వీట్ చూసారు కదా, చూసిన తర్వాత మీ అందరికీ దీంట్లో నిజం ఉందని అనిపిస్తుంది ఎక్కడన్నా? అనిపిస్తే కమెంట్స్లో అదే రాయండి. లేదు, ఇదంతా పక్కా ప్రణాళికతో ఎక్కడా కూడా ఆ అంతిమంగా చూసి నవ్విన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో అతని పేరు రాకుండా ఎక్కడ తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే పేర్లు బయటకు వస్తాయన్న భయంతో చేస్తున్న డ్రామాలాగా మీకు అనిపిస్తుందా? అది అనిపించినా కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.